యాజ్ఞవల్క మహర్షి చెప్పాడు, ఓ జనక, నువ్వు అవ్యక్తంలో ఉన్న పరబ్రహ్మ విషయం అడిగావు కదా, దాన్ని చెబుతున్నాను విను. అది అతి రహస్యమైనది. పూర్వం నేను శాస్త్రం చెప్పినట్లుగా నియమాలను పాటిస్తూ నమస్కరిస్తూ సూర్యుడి నుండి శుక్ల యజుర్వేద మంత్రాలను ఉపదేశంగా పొందాను. ఆ కథను చెప్తాను విను. నేను గొప్ప తపస్సుతో సూర్యుడిని ఆరాధించాను. అప్పుడు ఆయన ప్రసన్నుడై ఇలా అన్నాడు, ఓ మహర్షి, ఓ బ్రహ్మర్షి, నీకు కావలసిన వరం కోరుకో. అది ఎంత దుర్లభమైనదైనా సరే నేను నీకు ఇస్తాను, కోరుకో అన్నాడు. అప్పుడు నేను శిరస్సు వంచి ఆ దేవుడికి నమస్కరించి ఇలా కోరాను, ఓ దేవా, ఇంతకుముందు ఎవరూ చదవని యజుర్వేద మంత్రజ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని కోరాను. అప్పుడు సూర్యుడు ఇలా అన్నాడు, ఓ యాజ్ఞవల్క్య, నేను నీకు యజుర్వేదాన్ని అనుగ్రహిస్తాను. సరస్వతీదేవి వాగ్మయ రూపంలో నీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. నోరు తెరు అన్నాడు. నేను నోరు తెరిచాను. వెంటనే సరస్వతీదేవి నా నోట్లోకి ప్రవేశించింది. ఆ తల్లి ప్రవేశించడంతోనే నాకు తీవ్రమైన శరీర తాపం కలిగింది. నేను దాన్ని తట్టుకోలేకపోయాను. వెంటనే నీటిలో మునిగాను. సూర్యదేవుడి గొప్పతనం నాకు తెలియడం లేదు. అందుచేత నేను ఎంతో బాధపడ్డాను. అప్పుడు బాధపడుతున్న నన్ను చూసి సూర్యుడు ఇలా అన్నాడు, నాయనా, ఒక ముహూర్త కాలం ఈ తాపాన్ని తట్టుకో, తర్వాత నువ్వు చల్లబడిపోతావన్నాడు. తర్వాత సూర్యుడు నాతో మళ్ళీ ఇలా అన్నాడు, ఓ విప్ర, వేదం కిల భాగం ఉపనిషత్తులలో కూడి ఉంది. అదంతా నీలో ప్రతిష్ఠితం అవుతుంది. నువ్వు శతపథ బ్రాహ్మణాన్ని కూడా సంపూర్ణంగా సంపాదిస్తావు. తర్వాత నీ మనస్సు మోక్షం మీద లగ్నమవుతుంది. యోగులు, సాంఖ్యావేత్తలు పొందాలి అనుకున్నటువంటి ఇష్టమైన పదవిని నువ్వు పొందుతావన్నాడు సూర్యుడు. నేను మాటలన్నీ శ్రద్ధగా విన్నాను. తర్వాత నా ఆశ్రమానికి వచ్చి సరస్వతీదేవిని ధ్యానించాను. అప్పుడు అచ్చుల హల్లులతో అలంకరించబడిన సరస్వతీదేవి ఓంకారాన్ని ముందుంచుకొని నా ఎదుట ప్రత్యక్షమైంది. అప్పుడు నేను సరస్వతీదేవికి, సూర్యదేవుడికి అర్ఘ్యప్రదానం చేసి వారినే ధ్యానిస్తూ కూర్చున్నాను. ఆ తర్వాత సంతోషంతో సమస్త శతపథ బ్రాహ్మణాన్ని గ్రహించాను. తర్వాత ఉత్తములైనటువంటి 100 మంది నా శిష్యుల చేత ఆ వేదాన్ని అధ్యయనం చేయించాను. ఆ తర్వాత శిష్యులతో కూడినటువంటి మా మేనమామకు అప్రియం చేయాలని నేను నీ తండ్రితో యజ్ఞం చేయించాను. ఆ తర్వాత సుమంతుడు, పైలుడు, జైమిని, నీ తండ్రి, ఇంకా ఎంతోమంది మహర్షులు నన్ను చాలా బాగా ఆదరించారు. ఈ విధంగా నేను సూర్యుడి నుండి శుక్ల యజుర్వేదానికి సంబంధించిన 15 శాఖలను పొందాను. ఇలాగే రోమ హర్షణ సూత్రుడి నుండి కూడా పురాణాలను కూడా అధ్యయనం చేశాను. ఆయన నుంచి కూడా పొందాను, ఓ రాజా. ఆ తరువాత బీజరూపమైన ప్రణవాన్ని ముందుంచుకొని సూర్యదేవుడి ప్రభావం వల్ల శతపథ రచనను ప్రారంభించాను. ఈ అపూర్వమైనటువంటి గ్రంథాన్ని సంపూర్ణం చేశాను. తర్వాత నాకెంతో ఇష్టమైన మోక్ష మార్గాన్ని సంపాదించుకున్నాను. అనంతరం శిష్యులచే ఆ సమస్త గ్రంథాన్ని కూడా అధ్యయనం చేయించాను. తర్వాత వారిని వారింటికి వెళ్ళమని అనుమతించాను. పవిత్రులైన వారందరూ ఎంతో సంతోషంతో తమ ఇళ్లకు వెళ్ళారు. సూర్యదేవుడి వల్ల ఉపదేశంతో శుక్ల యజుర్వేద విద్యలోని ఈ 15 శాఖల జ్ఞానాన్ని పొందాను. నా ఇష్టానుసారం తత్వాన్ని చింతించాను. ఒకనాడు వేదాంత పండితుడైనటువంటి విశ్వావసు అనేటువంటి గంధర్వుడు నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఈ లోకంలో విప్రులకు ఏది మేలు చేస్తుంది? సత్యం సర్వోత్తమంగా తెలుసుకోవలసింది ఏమిటి అని నన్ను ప్రశ్నించాడు. తర్వాత ఆయన వేదానికి సంబంధించిన 24 ప్రశ్నలు అడిగాడు. ఆనీక్షకి వేదాంత విద్యకు సంబంధించిన 25వ ప్రశ్న వేశాడు. వాటి గురించి చెబుతున్నాను విను. అంటే విశ్వం అంటే ఏమిటి? అవిశ్వం అంటే ఏమిటి? విశ్వం, అవిశ్వం. అశ్వ అంటే ఏమిటి? అశ్వ అంటే ఏమిటి? మిత్రుడంటే ఎవరు? వరుణుడు అంటే ఎవరు? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞేయం అంటే ఏమిటి? జాత అంటే ఎవరు? అజ్ఞుడు అంటే ఎవరు? క అంటే ఎవరు? తపస్వి ఎవరు? అతపస్వి ఎవరు? సూర్యుడు ఎవరు? అతి సూర్యుడు ఎవరు? విద్య అంటే ఏమిటి?
అవిద్య అంటే ఏమిటి, వేద్యం అంటే ఏమిటి, అవేద్యం అంటే ఏమిటి, చలం ఏమిటి, అచలం ఏమిటి, అపూర్వం అంటే ఏమిటి, అక్షయం ఏది, వినాశశీలం ఏది? ఇలా గంధర్వుడైన విశ్వవసువు ఆ విశ్వావసువు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఇలా అన్నాను. ఓ రాజా, నువ్వు మంచి ప్రశ్నలు అడిగావు, కొద్దిసేపు ఉండు, వీటిని ఆలోచించి తగిన సమాధానం చెబుతానన్నాడు. గంధర్వుడు సరే అని కూరుకున్నాడు. తర్వాత సరస్వతీదేవిని మళ్ళీ మనసులో ధ్యానించాను నేను. అప్పుడు పెరుగులో నుంచి నెయ్యి వచ్చినట్లుగా ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చింది. అనంతరం ఉపనిషత్తును మిగిలిన భాగాన్ని ఉత్తమమైన ఆన్వీక్షికీ విద్య మీద దృష్టి పెట్టి మనస్సుతో వాటిని అన్నిటినీ ఆలోచించాను, పరిశీలించాను. రాజా, ఆ ఆన్వీక్షకీ విద్య త్రయి, తర్క, దండనీతి అనేటువంటి 3 విద్యల తరువాతిది. ఇది మోక్షానికి తోడ్పడుతుంది. 25వ తత్వమైనటువంటి పురుషుడి చేత అధిష్ఠించబడింది. ఈ విద్యను నేను నీకు చెప్పాను. ఇక ఆ గంధర్వుడితో ఇలా అన్నాను. ఓ గంధర్వరాజా, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం విను. విశ్వము లేకపోవటం గురించి నువ్వు అడిగిన ప్రశ్నలలో విశ్వ అంటే అవ్యక్త ప్రకృతికి పేరు. అది సంసార బంధంలో పడేస్తుంది. కనుక భూత భవిష్యత్ వర్తమానాలు అనేటువంటి 3 కాలాలలోనూ భయంకరమని తెలుసుకోవాలి. విశ్వ అనేటువంటి అవ్యక్త ప్రకృతి త్రిగుణాత్మకమైన జగత్తును పుట్టిస్తుంది. కనుక అది 3 గుణాలతో కూడి ఉంటుంది. దానికంటే భిన్నమైనది నిష్కళం, కళలు లేనిది అయినటువంటి ఆత్మను అవిశ్వ అంటారు. ఇలాగే అశ్వ అనే జంటను కూడా చూడాలి. అశ్వ అంటే అవ్యక్త ప్రకృతి, అశ్వ అంటే పురుషుడు. అవ్యక్త ప్రకృతిని సగుణం అని, పురుషుడని, నిర్గుణుడు అని చెప్పారు. ఇలాగే వరుణుడు అంటే ప్రకృతి, మిత్రుడు అంటే పురుషుడు అని అర్థం. భౌతికమైన జ్ఞానం అంటే ప్రకృతి అని, నిష్కలమైన ఆత్మను జ్ఞేయం అని అన్నారు. ఇలాగే అజ్ఞం అంటే ప్రకృతి అని అర్థం. దానికంటే భిన్నంగా నిష్కలుడైనటువంటి పురుషుణ్ణి జ్ఞాత అన్నారు. తప, ఆ తప అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చెబుతాను. పురుషుణ్ణి అంటారు, ప్రకృతినే తపస్సు అంటారు. నిష్కళుడైన పురుషుడికి ఆ తప అని పేరు పెట్టారు. ఈ అవ్యక్త ప్రకృతిని సూర్య అని, నిష్కల పురుషుణ్ణి అతి సూర్యుడు అని చెప్పారు. అవిద్యను ప్రకృతి అని తెలుసుకోవాలి. విద్యను పురుషుడని అంటారు. అవేద్యం అంటే అవ్యక్త ప్రకృతి యొక్క పేరు. వేద్యుడు అంటే పురుషుడు అని చెబుతారు. ఇక చలం అంటే ఏమిటి, అచలం అంటే ఏమిటి అనే ప్రశ్నించావు కదా, వాటికి గల సమాధానాన్ని విను. సృష్టి ప్రళయాలకు కారణమైన ప్రకృతిని చలమని చెప్పారు. సృష్టి ప్రళయాలకు కర్త అయిన పురుషుణ్ణి నిశ్చల పురుషుడు అని అంటారు. కర్త అయినటువంటి పురుషుణ్ణి నిశ్చల పురుషుడు అంటారు. అలాగే అవ్యక్త ప్రకృతి వేద్యం అంటే తెలియబడుతుంది. పురుషుడు అవేద్యుడు అంటే తెలుసుకోవటానికి వీలు కానివాడు. ఈ ప్రకృతి పురుషులు ఇరువురు అజ్ఞులు, నిశ్చయులు, అక్షయులు, జన్మరహితులు, నిత్యులు అని అధ్యాత్మతత్వంలో జ్ఞానం గల విద్వాంసులు చెబుతారు. జనించేది అయినా క్షయం లేనివాడు కావటం వల్ల ఇక్కడ పురుషుణ్ణి అజన్మ అవినాశి, అక్షయుడు అని చెప్పారు. ఆయనకి ఎప్పటికీ క్షయం కలగదని జ్ఞానులు చెప్పారు. గుణాలకు క్షయం ఉండటం వల్ల ప్రకృతిని క్షయశీలం అన్నారు. దీనికి ప్రేరకుడు కావటం చేత పురుషుణ్ణి అక్షయుడని చెప్పారు. గంధర్వరాజా, ఇది 4వదైన అన్వీక్షికీ విద్య. ఇది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దీని గురించి నీకు చెప్పాను. ఓ విశ్వావసు, అన్వీక్షికీ విద్యలో ధనాన్ని సంపాదించాలి, తర్వాత నిత్యకర్మలో నిమగ్నుడై ఉండాలి, ఏకాంతంలో ఉండి
సకల వేదాలను పఠించాలి, మననం చేయాలని నిశ్చయించారు. గంధర్వశ్రేష్ఠ, సమస్త ప్రాణులకు ఉనికి అయినవాడు, వాటి ఉత్పత్తికి హేతువైన వాడు, తనలో లీనం చేసుకునేవాడు అయిన ఆ పరమాత్మను తెలుసుకోలేనివాడు పరమ మార్గానికి దూరం అవుతాడు. జనన మరణాలతో పడతారు. మానవుడి ఎల్లప్పుడూ అంతరాత్మతో ఈ ప్రకృతి పురుషుల జ్ఞానాన్ని సంపాదించాలి. దానివల్ల ఆ వ్యక్తికి మాటిమాటికి జనన మరణాలనే చక్ర భ్రమణంలో పడవలసిన అవసరం రాదు. అంటే దీన్ని ఈ జ్ఞానం తెలుసుకోవాలా అని చెప్పారు. కేవలం తపస్సు అది చేసుకుంటే కాదు, జ్ఞానం తెలుసుకోవాల్సిందే. కేవలం భక్తితో ముక్తిని పొందొచ్చు. ఏది మళ్ళీ వాపసు రావాల. నీ వాపసు రాకోకుండా ఉండని నిజమైనటువంటి మోక్ష మార్గము, ముక్తి మార్గం అంటే అది వెళ్ళాలంటే ఈ జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం లేనివాడికి ముక్తినే దొరకదని చెప్పుకున్నారు. అయితే మిగతా వాళ్ళంతా ఏంటి, భక్తి మార్గంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి దొరుకుతుంది. స్వర్గాది లోకాలు దొరుకుతాయి అంతే, ముక్తి మార్గం దొరకదు. స్వర్గాది లోకాలు పేరు మాత్రం ముక్తి అంటారు, స్వర్గము అనటానికి ముక్తి అంటారు. కాబట్టి అక్కడ నిజమైనటువంటి ముక్తి మార్గం దొరకాలంటే, జీవన్ ముక్తి మార్గం దొరకాలంటే జ్ఞానం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఇవి అచలంగా ప్రాక్టీస్ చేయాలి. అంటే దీన్ని అభ్యసించాలి. ధ్యానం చేసే చెప్పుకున్నారు, ఇక్కడ తపస్సు చేసేది చెప్పారు, వేదాధ్యానం చేసేది చెప్పారు, దాన్ని వినేది చెప్పారు, దాని యొక్క అర్థాలని చెప్పుకున్నారు. ఇంకంతకన్నా ఇంకేముంది. ఓ కశ్యపపుత్ర, సాధకుడు ప్రతిరోజు పరమాత్మ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రకృతి సంసర్గం లేకుండా 26వ తత్వమైన పరమాత్మను తెలుసుకుంటాడు. బ్రహ్మ నుండి జన్మించారు కాబట్టి అన్ని వర్ణాల వారు విప్రులవుతారు. అందరిని ఆ బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళంతా మనమంతా బ్రహ్మలే కదా. కానీ మన వృత్తిని బట్టి అట్లా చెప్పుకున్నారు తప్పితే మనమంతా బ్రహ్మలే. ఎందుకంటే ఒకే తండ్రి మనకు, ఒకే తల్లి మనకు, మనమంతా ఒకే తల్లి బిడ్డలు, ఒకే తండ్రి బిడ్డలు, మనం తల్లి బిడ్డలు కదా. అందుకని మనమంతా బ్రాహ్మణులే, అంటే బ్రహ్మ నుంచి పుట్టిన వాళ్ళే. కాబట్టి అన్ని వర్ణాల వారు విప్రులు అవుతారు. అందరూ ఎల్లప్పుడూ బ్రహ్మను గురించే చెబుతారు కూడా. నేను బ్రహ్మజ్ఞానంతో నిజమైన శాస్త్ర సిద్ధాంతాన్ని చెబుతున్నాను. ఈ సమస్త జగత్తు కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా పరబ్రహ్మ స్వరూపము. బ్రహ్మముఖం నుంచి విప్రులు, బాహువుల నుండి క్షత్రియులు, నాభి నుండి వైశ్యులు, పాదాల నుండి చతుర్థులు ఆవిర్భవించారు. కాబట్టి అన్ని వర్ణాల వారు బ్రహ్మరూపాలే కదా. ఎక్కడి నుంచి పుడితేనే పరమాత్మ స్వరూపం నుంచే పుట్టిన వాళ్ళంతా మనమంతా. కాబట్టి అంతా బ్రహ్మస్వరూపాలే. నేను అక్కడి నుంచి, ఆయన శరీరం నుంచే పుట్టే, పక్క శరీరం నుంచి పుట్టలేదే, ఆయన శరీరం నుంచే పుట్టాయి. కాబట్టి మనమంతా బ్రహ్మస్వరూపులము అయ్యాం. అందువల్ల ఏ వర్గము వారైనా కూడా మేము బ్రహ్మ కన్నా భిన్నమైన వారం కాదు అని అనుకోకూడదు. బ్రహ్మస్వరూపమే మనమంతా కూడా. వేదాలు తెలియకపోతే బ్రహ్మస్వరూపం కాదా మనము? బ్రాహ్మణుగా పుట్టకపోతే బ్రహ్మస్వరూపం కాదా మనము? జ్ఞానం నేర్చుకుపోతే బ్రహ్మస్వరూపం కాదా? బ్రహ్మ నుంచి పుట్టాము కాబట్టి మనం అంతా బ్రహ్మస్వరూపులే. కానీ సులభమైనటువంటి మార్గాలు కూడా మనకు చెప్పుకొని వెళ్ళారు ఓ రాజా. కనుక అందరూ అన్ని విధాలుగాను జ్ఞానం సంపాదించడానికే ప్రయత్నించాలి కదా. జ్ఞానం ఇక్కడ ముఖ్యమైనటువంటి జ్ఞానం. సకల వర్ణాల వారు తమ తమ ఆశ్రమాలలో ఉంటూనే, ఆశ్రమాలంటే గృహస్థాశ్రమ, యవనాశ్రమం ఇవన్నీ చెప్పాను కదా, ఇవి బాల్య అవస్థ, ఇవన్నీ అవస్థలు, ఇవంతా జ్ఞానాన్ని పొందాలి. అప్పుడే జ్ఞానం గల విప్రులకు కానీ ఇతరులకు కానీ మోక్షం కలుగుతుంది. ఓ రాజా, నీకు జ్ఞానాన్ని ఉపదేశించాను కనుక నువ్వు శోకాన్ని తొలగించుకున్నాడు. ధర్మరాజా, ఇలా యాజ్ఞవల్కుడు ఉపదేశించగా మిథిలాధిపతి అయినటువంటి జనకుడు చాలా సంతోషించి ఆ మహర్షికి ప్రదక్షిణం చేశాడు. ఆ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత మోక్షం తెలిసిన ఆ దేవరాత పుత్రుడైనటువంటి జనకుడు అక్కడ కూర్చొని విప్రులకు 1,000,000 గోవులను దానం చేశాడు. ఒక్కొక్క విప్రుడికి దోసెళ్లతో రత్నాలను, బంగారాన్ని దానం చేశాడు. తర్వాత జనకుడు విదేహ దేశ రాజ్యాన్ని తన కుమారుడికిచ్చాడు. తాను యతి ధర్మాలను పాటిస్తూ అక్కడున్నాడు. రాజేంద్ర, ఆయన
సాంఖ్యశాస్త్ర జ్ఞానాన్ని, యోగశాస్త్ర అధ్యయనాన్ని చేసి ప్రాకృత ధర్మాన్ని, అధర్మాన్ని నిరాకరిస్తూ నేను అనంతుణ్ణి అని నిశ్చయించుకున్నాడు. ధర్మాధర్మాలను, పుణ్యపాపాలను, సత్యాసత్యాలను, జన్మ మృత్యువులను, వ్యక్తాలను, బుద్ధి మొదలైన వాటిని, అవ్యక్తాన్ని అంటే ప్రకృతిని, తత్కార్యాలను అన్నిటినీ ప్రాకృతాదులుగా అంటే ప్రకృతి జన్యాలను మిథ్య అయినవానిగా తెలుసుకుంటూ ప్రకృతితో సంసర్గం లేకుండా ఉన్నాడు. శుద్ధం, నిత్యమైనటువంటి సస్వరూపాన్ని చింతిస్తూ ఉన్నాడు. ఆత్మాఖేవాత్మానో హేకః, ఆత్మాఖేవాత్మనో హేకః, కోన్యస్తస్మాత్ పరో భవేత్, కోన్యస్తస్మాత్ పరో భవేత్. ఏవం మన్యస్వ సతతం, ఏవం మన్యస్వ సతతం, అన్యథా మా విచింతయ, అన్యథా మా విచింతయ. ఆ పరమాత్మ ఒక్కడే ఆత్మీయుడు. ఆయనను మించి ఆత్మీయం ఆయన వస్తువు మరొకటి ఏమేమి ఉంటుంది చెప్పండి? ఏమీ లేదు. నువ్వు ఎల్లప్పుడూ ఇలాగే భావించు. ఇది ఉపనిషత్తుకు సంబంధించిన జ్ఞానం. పూర్వకాలంలో యాజ్ఞవల్క్య మహర్షి జనక మహారాజునకు ఈ ఉపనిషత్తును, జ్ఞానాన్ని ఉపదేశించాడు. దీనిని మననం చేయటం వల్ల మానవుడు వెనక చెప్పిన సనాతనమైనది, అవినాశనమైన, శుభకరమైనది, అమృతమైనది, శోకం లేనిదైన పరతత్వాన్ని పొందుతాడు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 319వ అధ్యాయం పంచశిఖ, ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడిగాడు, పితామహ, మానవుడు మహత్తరమైన ఐశ్వర్యాన్ని, సర్వసమృద్ధమైన సంపదను, సుదీర్ఘాయస్సు ఎలా పొందుతాడు? మృత్యువుని ఎలా దాటుతాడు? అందరికీ వచ్చిన ప్రశ్ననే వేశారు ఇక్కడ. మానవుడు తపస్సుతో కానీ, సత్కర్మలను ఆచరిస్తూ కానీ, అనేక విధాలైన రసాయనాలను ఉపయోగించి కానీ, వేదశాస్త్రాలను అధ్యయనం చేసి కానీ, ఇంకా ఏవైనా ఉపాయాలను ఆచరించి కానీ జరామరణాలను ఎలా పొందకుండా ఉంటాడో చెప్పు అని అడిగాడు. రసాయనాలు ఉపయోగించి. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఈ విషయంలో పండితులు యతి అయిన పంచశిఖుడికి, జనకుడికి జరిగిన సంవాదాన్ని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు విదేహ దేశాధిపతి అయినటువంటి జనకుడు పంచశిఖుడినే, మహర్షిని ఇలా ప్రశ్నించాడు. ఆ పంచశిఖుడు అనేటువంటి మహర్షిని, మహాత్మా, ఏ ఆచారాలను, తపస్సును, బుద్ధిని, కర్మను, శాస్త్రజ్ఞానాన్ని అనుసరించి మానవుడు జరామరణాలను దాటగలడో చెప్పండి అని అడిగాడు. అప్పుడు అపరోక్ష జ్ఞానం గల పంచశిఖుడు జనకుడితో ఇలా చెప్తున్నాడు, ఎట్లా దాటగలమో చూస్తాం. ఓ రాజా, జన్మించిన వారికి ఎవరికైనా ముసలితనం, మరణం కలగకుండా ఉండవు కదా? అవును కదా. ఏ విధంగానూ అవి మార్చటానికి, అడ్డగించటానికి కూడా వీలు కానివి. ధనము మొదలైన వాటితో వాటిని నివారించడం జరగదు. ముసలితనం రాకుండా ఉండని 10 లక్షలు ఇస్తానంటే ఎవరు చేస్తారు ఆ పని? 10 లక్షలు తీసుకొని ఈరోజు నుంచి ఈ మాత్రం మింగుతూ ఉండనే అంత మింగించి వెళ్ళిపోతాడు, అంతే. 10 లక్షలు కొట్టుకొని పోతాడు. అంతేగాని ముసలితనం ఇంకా తొందరగా వచ్చేస్తుందేమో, అంతే. కానీ జ్ఞానంతో పునర్జన్మను నివారించవచ్చు. నోడి, చూసారా ఎంత బాగుందో? జ్ఞానంతో నివారించవచ్చు. ఇక జరామృత్యువులు నివారించబడతాయి అని వేరుగా చెప్పవలసిన పని లేదు జ్ఞానంతో. నేను అదే జ్ఞానం చాలా ముఖ్యమన్నాను కదా. రాత్రి పగలు ఎవరూ ఆపలేరు. ఎవరైనా ఆపుతారా? ఈ రాత్రి ఇట్లే ఉండిపోని సాధ్యం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.